నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు మామిడి ఇతర ఉద్యాన పంటలను దెబ్బతీసిన ఈదురుగాలులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు పొంగిన నాలాలు యుద్ధ ప్రాతిపదికన జీహెచ్ఎంసీ సహాయ చర్యలు మరో 3 రోజులు వర్ష సూచన కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాల కొత్త ప్రాజెక్టులను తప్పుపట్టిన చంద్రబాబు నీటి హక్కులపై రాజీ పడే ప్రసక్తే లేదని విజయవాడ సభలో పునరుద్ఘాటన పాలమూరు దిండి ప్రాజెక్టులపై సుప్రీంకు వెళ్లిన గుంటూరు రైతులు అభిప్రాయాలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు కోర్టు తాకీదులు తెరాసలో వైకాపా శాసనసభాపక్ష విలీన ప్రక్రియ పూర్తి తెలంగాణ శాసనసభ కార్యాలయం బులెటిన్ అసెంబ్లీలో 81కి చేరిన గులాబీ దళ బలం కేరళ తమిళనాడులో ప్రధాని మోదీ ముమ్మర ప్రచారం అగస్టా కుంభకోణంలో దోషులను శిక్షించి తీరాల్సిందేనని హోసూరు సభలో స్పష్టీకరణ ఉత్తరాఖండ్ శాసనసభలో ఈ నెల 10న బల పరీక్ష అనర్హత వేటుపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఓటేసే అవకాశం లేదని సుప్రీంకోర్టు వెల్లడి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ ఉత్తరాఖండ్ విషయంలో కేంద్రం వైఖరిపై నిరసన అగస్టా నుంచి దృష్టి మరల్చే ప్రయత్నమన్న కమల దళం కొన్ని రోజుల నుంచి భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్లో ఈ తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. పలుచోట్ల ఈదురుగాలులకు నేలకూలిన వృక్షాలు విద్యుత్ స్తంభాలతో భీతావహ పరిస్థితులు నెలకొంటే చాలా కాలనీలోని లోతట్టు ఇళ్లలోకి నీరు చేరగా బల్దియా యంత్రాంగం ముమ్మర సహాయక చర్యలు చేపట్టింది. చెట్లను తొలగించడం సహా రహదారులపై నిలిచిన నీళ్లను నాలాల్లోకి మళ్లించేందుకు సిబ్బంది శ్రమించారు. గురువారం రాత్రి ప్రశాంతంగా ఉన్న వాతావరణం తెల్లవారుజాము సమయానికి ఒక్కసారిగా మారిపోయింది. కుంభవృష్టిని తలపించే స్థాయిలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో 4 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం కురవగా నాలాలు పొంగి మురుగునీరు ఇళ్లలోకి చేరి జనం తీవ్ర అవస్థలు పడ్డారు. రహదారులపై నేలకూలిన భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు వరద నీటితో బురదమయమైన బస్తీలలో ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు కూలి దుకాణాలు ధ్వంసమై ఆర్థిక నష్టం వాటిల్లింది. వర్ష బీభత్సాన్ని ముందే ఊహించిన విద్యుత్తు అధికారులు కరెంటు సరఫరా నిలిపేయడం చాలా చోట్ల పెను ప్రమాదాలను తప్పించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని అశోక్ నగర్ లో ఓ లేడీస్ హాస్టల్పై ఉన్న రేకుల షెడ్డు కూలి విద్యార్థినుల వస్తువులు ధ్వంసమయ్యాయి. హైదర్గూడలో నిర్మాణంలోని ఓ అపార్ట్మెంట్ గోడ కూలి 3 కార్లు ధ్వంసమయ్యాయి. కూకట్పల్లి అల్విన్ కాలనీలో 2 బస్తీలు జలమయం కాగా కవాడిగూడ ప్రాంతంలో పాత ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి కూలిన చెట్లను తొలగించడం మూసుకుపోయిన నాలాలను పునరుద్ధరించే పనులు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. కోఠి ఇసామియా బజార్లో ఈదురు గాలులకు నేలకూలిన వృక్షాలను తొలగించింది. వెంగళరావు నగర్ శాతవాహన కాలనీ శ్రీనగర్ కాలనీ వెంగళరావు పార్క్ సమీపంలో రహదారులపై అడ్డంగా పడ్డ చెట్లతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది తలెత్తగా క్రెయిన్ల సాయంతో చెట్లను తొలగించి వాహనాల రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈదురుగాలులు ప్రారంభమైన కాసేపటికే విద్యుత్ సరఫరాను నిలిపివేసిన విద్యుత్ సిబ్బంది ఈ మధ్యాహ్నానికి చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. చాలా చోట్ల చెట్లు కూలినందున ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేసినట్టు అధికారులు తెలిపారు. కుంభవృష్టితో సమస్యలు తలెత్తినప్పటికీ ప్రచండ భానుడి ప్రతాపానికి అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు తెలంగాణ జిల్లాల్లో అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశాయి. పలుచోట్ల విక్రయించేందుకు తెచ్చిన ధాన్యం మార్కెట్ యార్డుల్లోనే తడిసి ముద్దైతే పెనుగాలులకు చాలా ప్రాంతాల్లో చేతికంది వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి.
భీకరమైన ఈదురుగాలులతో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లా మెట్పల్లి, మంథని, జగిత్యాల వ్యవసాయ విపణుల్లో విక్రయానికి తెచ్చిన 3000 క్వింటాళ్ల ధాన్యం పూర్తిగా నీట మునిగింది. కార్యాలయ సిబ్బందితో యార్డును పరిశీలించిన మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు చాలా చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 100 విద్యుత్ స్తంభాలు నేలకూలగా నిజామాబాద్లో దాదాపు 12 గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎల్లమ్మగుట్ట చౌరస్తా వద్ద భారీ వృక్షం సమీపంలోని ఇంటిపై పడగా 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలంలో వరి, సజ్జ, నువ్వు పంటలు నేలకొరిగాయి. నల్గొండ జిల్లా వలిగొండ మండలం టేకుల సోమారం కల్వట్టు వద్ద వాననీటి ప్రవాహానికి రైల్వే ట్రాక్ కింద కంకర, మట్టి కొట్టుకుపోయింది. స్థానిక రైతు గమనించి రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేయగా అటుగా వస్తున్న రైళ్లను నిలిపివేసి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశారు. ఈ పనుల వల్ల రేపల్లె, కాచిగూడ డెల్టా ప్యాసింజర్ ఫలక్నుమా, పల్నాడ్ ఎక్స్ప్రెస్ రైళ్లు 2 గంటలు ఆలస్యమయ్యాయి. మహబూబ్ నగర్లో ఎడతెరిపిలేని వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. బిజ్నపల్లి, నాగర్ కర్నూల్, షాద్ నగర్, కొత్తూరు మండలాల పరిధిలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. నేలరాలిన కాయలు చూసి రైతులు తల్లడిల్లారు. వరంగల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం పరిధిలో కురిసిన వర్షానికి ఉపరితల గనిలోకి నీరు చేరి బొగ్గు వెలికితీత నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అకాల వర్షాలు అన్నదాతలను నిలువున ముంచాయి. కృష్ణా జిల్లాలో 1000 ఎకరాల్లో కాయలు రాలి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని చోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగిపడగా తిరుమలలో కుండపోత వర్షానికి భక్తులు ఇబ్బంది పడ్డారు. గుంటూరు జిల్లాలో ప్రచార పటం విరిగిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ తెల్లవారుజాము నుంచి భీకరమైన ఈదురుగాలులతో కురిసిన వర్షాలు ఆంధ్రప్రదేశ్లో రైతులకు భారీ నష్టాన్నే మిగిల్చాయి. కృష్ణా జిల్లా నున్నా, ఆగిరిపల్లి, నూజివీడు ప్రాంతాల్లో సాగర్ నీళ్లు రాని పరిస్థితుల్లో బోర్ల సాయంతో పండించిన మామిడి తోటలకు తీవ్ర నష్టం జరిగింది. గాలివానకు మామిడికాయలు ఎక్కడికక్కడ రాలిపోగా కాపుకు వచ్చిన దశలో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఇవాళ జరగాల్సిన మామిడి పండ్లు, చిరుధాన్యాల ప్రదర్శన గాలివాన కారణంగా రేపటికి వాయిదా పడింది. హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ గురునానక్ కాలనీలోని అభ్యుదయ ప్రాంగణంలో మామిడి, చిరుధాన్యాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయగా ఉదయం వచ్చిన ఈదురుగాలులకు స్టాల్స్ దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి పిడుగుపాటు తోడై కంబదూరు మండలం నూతిమడుగులో 16 గొర్రెలు చనిపోయాయి. కొన్ని మండలాల్లో మామిడికాయలు రాలి రైతులు నష్టపోయారు. తిరుమలలో కుండపోతకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. నెల్లూరులో ఈదురుగాలులకు జనం ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల తీవ్రమైన గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. ఫ్లెక్సీలు నేలకూలాయి. ప్రకాశం జిల్లా చీరాల, చిన్నగంజాం, ఇంకొల్లు, మార్టూరు, పర్చూరులో పెనుగాలులతో కూడిన వర్షం పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో భారీ వర్షం పడగా తాడేపల్లిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ హోటల్పై ప్రచార పటం విరిగిపడి వ్యక్తి మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం, ఏలూరు, భీమవరం, ఉండి, జంగారెడ్డిగూడెంలో పడిన వర్షానికి ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. రహదారులపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట, పి గన్నవరం, ఐనవిల్లిలో చిరుజల్లులు పడ్డాయి. వేసవిలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురవడం సాధారణమేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. భూమి విపరీతంగా వేడెక్కడం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ప్రస్తుతం వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్నాయని వెల్లడించారు. ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాంక్రీటు భవనాల్లో తలదాచుకోవాలని సూచిస్తున్నారు. రాబోయే 4-5 రోజుల వరకు కూడా బలమైన ఈదురుగాలులతో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇటువంటి వాతావరణం చూసి ఇరు రాష్ట్రాల్లో ముఖ్య తెలంగాణలో ప్రభావం ఎక్కువగా ఉంది. 10 జిల్లాలు కూడా బాగా ప్రభావితం అవుతున్నాయి. అటు కోస్తాంధ్రలో కూడా గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఈస్ట్, వెస్ట్ గోదావరిలో ప్రభావితం ఎక్కువ ఉంది. ఇటు రాయలసీమలో 4 జిల్లాలు కూడా ప్రభావితం అవుతుంది. నైరుతి ఋతుపవనం వచ్చే వరకు కూడా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈ ప్రభావం ఉంటుంది. కంటిన్యూస్గా ఉండే అవకాశం కాదు, ఉంటుంది. కాదు ఈ స్థాయిలో మాత్రం 3 రోజుల వరకు బాగా కొనసాగుతుంది. తర్వాత కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
రాజకీయ సంక్షోభం నెలకొన్న ఉత్తరాఖండ్లో బల పరీక్షకు రంగం సిద్ధమైంది. ఈ నెల 10న శాసనసభలో బల పరీక్ష నిర్వహించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు విశ్వాస పరీక్ష నిర్వహణకు అనుసరించాల్సిన విధి విధానాలపై కీలక సూచనలు చేసింది. అనర్హత వేటుకు గురైన 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు శాసనసభ్యులు ఉత్తరాఖండ్ హైకోర్టు అనుమతిస్తే తప్ప ఓటింగ్లో పాల్గొనరాదని తేల్చి చెప్పింది. కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమైన ఉత్తరాఖండ్ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఆ రాష్ట్ర శాసనసభలో బల పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలన్న తమ సూచనపై కేంద్రం సానుకూలంగా స్పందించగా అందుకు అనుసరించే విధి విధానాల్ని సుప్రీంకోర్టు ఖరారు చేసింది. మాజీ ప్రధాన ఎన్నికల అధికారి బల పరీక్షకు పర్యవేక్షకునిగా ఉండేందుకు అనుమతించాలన్న కేంద్రం అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు ఉత్తరాఖండ్ శాసనసభ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలోనే విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఇదే సమయంలో కాంగ్రెస్పై తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన 9 మంది శాసనసభ్యులు ఈ నెల 10న జరిగే బల పరీక్షలో ఓటు వేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వారిపై అనర్హత వేటు కొనసాగినంతకాలం ఈ ఆదేశం వర్తిస్తుందని చెప్పడం ద్వారా అనర్హత వేటును సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉత్తరాఖండ్ హైకోర్టు అనుకూల తీర్పు ఇస్తే ఓటింగ్లో పాల్గొనవచ్చని సంకేతాలిచ్చింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం ఉత్తరాఖండ్ ఉన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొనగా ఈ నెల 10న బల పరీక్ష ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య పూర్తి చేయాలని ఆదేశించింది. 2 గంటల పాటు రాష్ట్రపతి పాలన తాత్కాలికంగా నిలుపుదలలో ఉంటుందని తెలిపింది. On Tuesday, the 10th of May at 11 a.m., there will be a single agenda, namely a vote of confidence in favor of Mr. Rawat or against him. The court has also ordered that those in favor of the motion will sit on one side, those against the motion will sit on the opposite side. Thereafter, voting will take place by show of hands. It will be documented on record and it will be videographed. The original record of voting and the videography will be produced in the Supreme Court by the Principal Secretary, Legislature on the next. మరోవైపు హరీష్ రావత్ బల పరీక్షలో గెలిచినా ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావడం కుదరదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి చెప్పారు. No, Mr. Rawat will not be the Chief Minister. The court has made it clear that there will be no restoration of the position of the government or the CM as on date when the President rule was imposed. It will only be a vote of confidence by Mr. Rawat, not as the CM and not as any state government, because currently, as you all know, President rule is in operation. ఉత్తరాఖండ్ శాసనసభలో 70 స్థానాలుంటే 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడగా మొత్తం సభ్యుల సంఖ్య 61కి తగ్గింది. ఈ తగ్గుదల తర్వాత కాంగ్రెస్ కు 27, భాజపాకు 27 మంది బలముంది. ఈ పరిస్థితిలో బల పరీక్ష నెగ్గేందుకు అవసరమైన 31 మంది సభ్యుల బలాన్ని సమకూర్చుకునేందుకు 2 ప్రధాన పార్టీలు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంపై ఎదురుదాడిని తీవ్రం చేశారు. ఇలాంటి కేసుల పేరుతో తమను భయపెట్టాలని చూస్తే బెదిరేది లేదని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో తేల్చి చెప్పారు. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడం ద్వారా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో సోనియా, రాహుల్ సహా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకు బయలుదేరిన సోనియా, రాహుల్, మన్మోహన్ సహా ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ పార్లమెంటు వైపు సాగిన కార్యకర్తలను అడ్డుకున్నారు. అంతకుముందు జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన సభలో కాంగ్రెస్ నేతలు ఎన్డీఏ తీరుపై మండిపడ్డారు. लोकतंत्र को नष्ट करने की जितनी भी कोशिश आप कर लें, अपने जीते जी हम कभी आपके ये खतरनाक इरादे पूरे नहीं होने देंगे. हमें डराने की, बदनाम करने की कितनी भी कोशिश ये लोग कर ले, लेकिन हम झुकने वाले में से नहीं है. मुझे तो जिंदगी ने सिखाया ही संघर्ष करना है. कांग्रेस ने समाज के हर वर्ग को अधिकार संपन्न बनाया, लेकिन 2 साल में ही मोदी सरकार ने सब कुछ बर्बाद करना शुरू कर दिया. उत्तराखंड में, अरुणाचल में कांग्रेस पार्टी की सरकारें गिराई, चुने हुए नेताओं को हटवाया, कानून को तोड़ा और तोड़ते जा रहे हैं. ये सबका देश है, ये किसी एक व्यक्ति का देश नहीं है. और हम लोकतंत्र के लिए, हिंदुस्तान की जनता के लिए, गरीबों के लिए, किसानों के लिए, मजदूरों के लिए लड़ेंगे और जीतेंगे.
మరోవైపు కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనపై అధికార భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం సహా రక్షణ రంగ ఒప్పందాలకు సంబంధించి బయటపడుతున్న అక్రమాల్ని కప్పిపుచ్చుకునేందుకే ఆందోళన పేరుతో కాంగ్రెస్ హడావిడి చేస్తోందని విమర్శించింది. కాంగ్రెస్ కు పోటీగా పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి నేతలు కాంగ్రెస్ నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని మహాత్ముల్ని ప్రార్థించారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో రాజకీయ సంక్షోభాలకు సంబంధించి కేంద్రంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కూడా తోసిపుచ్చారు. इसलिए ये लोकतंत्र बचाओ दिवस नहीं बना रहे हैं, बल्कि बिचौलियों को और दलालों को बचाओ दिवस के रूप में मनाया जा रहा है। कानून अपना काम करेगा। जिसने दलाली दी वो इटली की जेल में है और जिसने दलाली ली उसकी तलाश चल रही है। तो उसकी तलाश से उन लोगों को बेचैन होने की जरूरत नहीं है जिन्होंने इस गुनाह में हिस्सेदारी भागीदारी नहीं की है। अगर जो है वो इस दलाली के में हाथ किसी के काले हैं तो उसको बेचैन होने की जरूरत है। इसलिए हमें लगता है कि इतना ओवर रिएक्ट करने से कहीं न कहीं लोगों के शक को हकीकत लगने लगता है। हम तो हमेशा से संघवाद के समर्थक रहे हैं और हमने तो 14वें वित्त आयोग की जो रिपोर्ट को स्वीकार करके राज्यों की राशि में बढ़ोतरी करी है और भारतीय जनता पार्टी की मान्यता है कि इस देश के संघवाद की मजबूती के लिए भाजपा काम करती रहेगी। తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో నిర్మించే ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్కు ఇబ్బందులు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జల సంరక్షణకు ప్రజలు నీటి కుంటలను పెద్ద ఎత్తున తవ్వుకోవాలని పిలుపునిచ్చారు. చిక్కవరంలో పంట సంజీవని కింద తవ్విన కుంటను పరిశీలించిన చంద్రబాబు బ్రహ్మయ్యలింగం చెరువులో నీరు చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో ఇంకుడు గుంతను ప్రారంభించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మయ్యలింగ చెరువు నింపేందుకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. కృష్ణా పైన ఆనకట్టని కట్టేస్తున్నారు. మహారాష్ట్రలో ప్రారంభమైతే అక్కడ మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టారు. ఇంకో పక్క కర్ణాటకలో మీరు ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ అన్ని కట్టారు, లిఫ్ట్ ఇరిగేషన్లు పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. నిన్న మొన్న మీరు చూశారు, నేను గట్టిగా మీరు ప్రాజెక్టు కడుతున్నారు. ఈ సంవత్సరం 60 టీఎంసీ నీళ్లే శ్రీశైలం నాగార్జునసాగర్కి వచ్చింది. అది కూడా ఇద్దరం పంచుకోవాలి. మనం తెలంగాణ ప్రభుత్వం ఆ నీళ్లు పంచుకోవాల్సిన సమయంలో 2 ప్రాజెక్టు ద్వారా పంచుకునే సమయంలో మీరు అదనంగా ప్రాజెక్టు కట్టి కృష్ణా డెల్టా దెబ్బతింటుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. పైన నుంచి నీళ్లు రావు. కృష్ణా నది నీళ్లు రాకపోతే సముద్రంలోకి ఉండే ఉప్పు నీరు మన పొలాలకు వచ్చే పరిస్థితి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు తమ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయంటూ గుంటూరు రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో వాదనలు వినిపించిన ఆంధ్రప్రదేశ్ సరైన అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతోందని కోర్టుకు వివరించింది. ఈ వాదనను తోసిపుచ్చిన తెలంగాణ పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులొచ్చాయని వివరించింది. ఈ వాదనలు విన్న కోర్టు తెలుగు రాష్ట్రాలను కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 20కి వాయిదా వేసింది. వైకాపా శాసనసభ పక్షం తెరాసలో విలీనమైంది. ఈ మేరకు శాసనసభాపతి మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో వైకాపా తరపున ఎన్నికైన 3 శాసనసభ్యుల్లో తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్లాల్ గతంలోనే తెరాసలో చేరగా మిగిలిన ఒక్క ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 2 రోజుల క్రితం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి తెరాసలో చేరారు. ఈ మేరకు వైకాపా పక్షాన్ని తెరాస శాసనసభా పక్షంలో విలీనం చేస్తున్నట్లు సభాపతికి లేఖ రాశారు. అందుకు అనుగుణంగా విలీన నిర్ణయం తీసుకున్న సభాపతి సభలో తెరాస శాసనసభా పక్ష సభ్యులతో కలిసి వారికి స్థానాలను కేటాయించారు. తాజా నిర్ణయంతో శాసనసభలో తెరాస సభ్యుల సంఖ్య అధికారికంగా 81కి పెరిగింది. కాంగ్రెస్ నుంచి చేరిన 6 ఎమ్మెల్యేలు నామినేటెడ్ సభ్యుడితో కలిపితే తెరాస బలం ఏకంగా 88కి చేరుతుంది. వైకాపాను వీడి రేపు తెలుగుదేశంలో చేరుతున్నట్లు కర్నూలు శాసనసభ్యుడు ఎస్వి మోహన్ రెడ్డి ప్రకటించారు. తన బావ భూమా నాగిరెడ్డి, మేనకోడలు అఖిలప్రియ వైకాపాను వీడినా తాను ఇప్పటి వరకు వైకాపాలోనే ఉన్నట్టు గుర్తు చేసిన మోహన్ రెడ్డి జగన్ తీరు తనను తీవ్రంగా బాధించిందన్నారు. అందుకే పార్టీ వీడుతున్నట్లు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ మేనకోడలు అఖిలప్రియపై ఎస్వి నాగిరెడ్డిని పోటీకి నిలపాలని వైకాపా నిర్ణయించిందని, ఈ విషయాన్ని వ్యతిరేకించారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి ప్రకటనకు ఏపీపీఎస్సీ సన్నద్దమవుతోంది. అతి త్వరలోనే దేవాదాయ శాఖలో 115 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ చెప్పారు. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో మార్పులు చేస్తూ అందుబాటులోకి తెచ్చిన కొత్త వెబ్సైట్ను ప్రారంభించిన ఆయన నిరుద్యోగులు తమ వివరాలను నమోదు చేసుకునేలా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అవకాశాన్ని ఈ వెబ్సైట్ ద్వారా తొలిసారి కల్పిస్తున్నామని చెప్పారు.
ప్రముఖుల ప్రయాణాల కోసం ఉద్దేశించిన హెలికాప్టర్ల కాంట్రాక్ట్ను అగస్టా వెస్ట్లాండ్ సంస్థకు కట్టబెట్టేందుకు యూపీఏ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన లబ్ధిదారులను బయటపెట్టి తీరతామని అగస్టా కుంభకోణంపై లోక్సభలో జరిగిన చర్చకిచ్చిన సమాధానంలో పారికర్ తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో అసలైన అవినీతి వరద ఎటు ప్రవహించిందో లెక్కలతో సహా తేలుస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. एस्टिमेटेड जेन्युइन कॉस्ट के मोर देन ट्वाइस रेट में उनको कॉन्ट्रैक्ट दिया गया. उसके लिए जो कुछ रिलैक्स करना था वो रिलैक्स किया गया. अभी जो इन्वेस्टिगेशन चल रहा है, त्यागी हो या खैतान हो, इन्होंने बहती गंगा में हाथ धो लिया है. बहती गंगा कहाँ जा रही है ये ढूंढने के लिए मैंने इस ईडी को बताया. मैंने किसी का नाम नहीं लिया है और जो हर एक डेट के साथ फिगर के साथ मैं जो बोला हूँ वो सब आपके जो रिकॉर्ड रखे हैं उसमें लिखा हुआ है. वी विल टेक एक्शन. वी हैव पुट देम ऑन होल्ड. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం దోషులు ఎంతటి వారైనా శిక్షించాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మే 16న శాసనసభ ఎన్నికలు జరిగే తమిళనాడులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ హోసూరులో బహిరంగ సభలో అగస్టా వ్యవహారంలో కాంగ్రెస్ విమర్శల్ని తిప్పికొట్టారు. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, గత ప్రభుత్వంలోని కొందరు లంచం తీసుకున్నారని ఇటలీ న్యాయస్థానం చెబితే కాంగ్రెస్ మాత్రం కేంద్రాన్ని తప్పుబడుతోందని ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. हमने तो इटली देखा नहीं है, हम तो इटली में किसी को जानते नहीं है, हमने इटली के लोगों को कभी मिले नहीं है और फिर भी इटली के लोगों ने उनको गुनहगार बना दिया. हम क्या करें बताओ मेरे भाइयों. ये हेलीकॉप्टर में चोरी करने वालों को सजा होनी चाहिए कि नहीं, कानूनन कार्रवाई होनी चाहिए कि नहीं, कितना ही बड़ा क्यों न हो सजा होनी चाहिए कि नहीं होनी चाहिए. ये तमिलनाडु चाहता है कि नहीं चाहता है. इसलिए मेरे भाइयों बहनों, मैं भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़ रहा हूं. मैं गरीबों के लिए काम कर रहा हूं. కేరళలో పాగా వేసి ఆ రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంటే ఇప్పటికే కేరళను భ్రష్టు పట్టించిన యూడీఎఫ్, ఎల్డీఎఫ్లు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇందుకు రెండు కూటములు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శించారు. ఈ నెల 16న శాసనసభ ఎన్నికలు జరిగే కేరళలోని పాల్ఘాట్లో భారీ బహిరంగ సభ నిర్వహించిన మోదీ కాంగ్రెస్, వామపక్షాల నేతృత్వంలోని రెండు ప్రధాన కూటములపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. कांग्रेस के नेतृत्व में सरकार आएगी, फिर 5 साल कम्युनिस्टों के नेतृत्व में सरकार आएगी. दोनों एक दूसरे को तय करते हैं कि ये 5 साल तेरा लूटना है, लूट ले. अगले 5 साल मेरा, तुम बोलना है मैं लूटूंगा. और इनका कारोबार ऐसा है विधानसभा में तो एम्प्लॉय नहीं होता है. अगर केरल को बचाना है तो इन दो लोगों के बीच में एक मजबूत एम्प्लॉय की जरूरत है. भारतीय जनता पार्टी को बनाइए, हमारे कार्यकर्ता खड़े रहेंगे और केरल को बदलाव नहीं होने देंगे कि मैं आपको विश्वास दिलाने आया हूं. వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఈ నెల 1న జరిగిన తొలిదశ నీట్కు హాజరైన విద్యార్థులు జూలై 24న జరిగే మలిదశ జాతీయ అర్హత ప్రవేశ పరీక్షకు హాజరు కావడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. తొలిదశ పరీక్ష రాయలేకపోయిన వారు మాత్రమే రెండో దశ నీట్కు హాజరు కావచ్చని స్పష్టం చేసింది. మరోవైపు నీట్కు బదులు రాష్ట్రాలు ప్రత్యేక పరీక్షలు నిర్వహించుకునే అంశంపై అభిప్రాయం చెప్పాలన్న సుప్రీం ఆదేశంపై ఇవాళ కౌంటర్ దాఖలు చేసిన భారతీయ వైద్య మండలి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం ఏ ఒక్క ఏడాది సొంతంగా పరీక్ష నిర్వహించుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని కోరింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించే అంశంపై రాష్ట్రాలతో చర్చిస్తున్నామన్న కేంద్రం అభిప్రాయం చెప్పేందుకు ఈ నెల 9 వరకు గడువు కోరింది. ఈ దశలో ఎంసీఏ అభ్యర్థనకు అనుగుణంగా ఈ ఒక్క ఏడాది రాష్ట్రాలు సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిస్తామని సంకేతాలిచ్చిన సుప్రీంకోర్టు ఈ అంశంపై కేంద్రం అభిప్రాయం విన్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రైవేటు వైద్య కళాశాలలు నీట్ ద్వారానే సీట్లు భర్తీ చేయాలని మరోసారి తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.